ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. గాంధీ భవన్ నుంచి ఈరోజు మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బోత్ నియోజకవర్గం నుంచి మరి వివిధ రాజకీయ పార్టీలు ప్రముఖంగా బీజేపీ బీఆర్ఎస్ నుంచి 230 మంది మరి వివిధ హోదాలలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు మా స్థానిక ఇన్ఛార్జ్ గారు గజేందర్ నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడానికి వచ్చిన సందర్భంగా వారందరికీ మనస్ఫూర్తిగా స్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నాం. మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ పెద్దలు గౌరవనీయులు మాజీ కేంద్ర మంత్రివర్యులు మరి ఇప్పుడు మేము అక్కడ మా ఉమ్మడి జిల్లాకు మొత్తంగా కోఆర్డినేటర్గా కూడా వేయడం జరిగింది వేణుగోపాలాచారి గారు. అదేవిధంగా గత కొంతకాలంగా మరి ఆ జిల్లాను పర్యవేక్షణ చేస్తున్నటువంటి మా రాష్ట్ర కార్యదర్శి గారు సత్తు మల్లేశం గారు, అదేవిధంగా బోత్ నియోజకవర్గం నుంచి వచ్చిన వివిధ మండలాల అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ముఖ్య నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులై ముఖ్యంగా మరి ఇప్పుడు మనం చేపట్టినటువంటి కులగణన కానీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ కానీ అదే కాకుండా ఏండ్ల కొద్దీ ఇల్లులు రాకుండా అదేవిధంగా రేషన్ కార్డులు లేక మరి ఆత్మీయ ఇందిరమ్మ భరోసా లాంటి పేదవాళ్ళకి ఏమి చెందక ఇట్లాంటి అనేక సమస్యలను చూసి అవన్నీ కూడా ఈరోజు ఇస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పట్ల పరిపాలన పట్ల ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినందుకు వారిని ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా మేము మరి అందరితో సమన్వయం చేసుకొని పనిచేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు యొక్క జాయినింగ్లో మా పిసిసి అధ్యక్షులు అదే ఉండాల్సింది అనుకోకుండా కొద్దిగా ప్రోగ్రాం లేట్ అవ్వడంతో వారు వేరే పని నిత్య వెళ్ళడం జరిగింది. అదే కాకుండా రాష్ట్ర ప్రజలకు కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్నటువంటి అనేక సమస్యలను పరిష్కరించుకుంటూ ప్రజలకు ప్రజారంజక పాలన అందించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆర్థిక ఇబ్బందులున్న అప్పుల పాలై ఉన్న మరి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేరుస్తూ ఉంటే సహించలేక మేము ఉచిత బస్సు పెట్టిన కాడి నుండి మొదలు పెడితే ఈరోజు రేషన్ కార్డులు ఇచ్చేంత వరకు ఏ స్కీమ్ వచ్చినా దాని మీద ఉల్టా ప్రచారం. ఈరోజు వర్గీకరణ నుంచి మొదలు పెడితే కులగణన వరకు ఉల్టా ప్రచారం. ఎందుకే ఈ ఉల్టా ప్రచారం? మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, మీరు ఇవ్వాల్సింది ఉండే, మీరు చేయాల్సింది ఉండే, మీరు చేయలేదు. మీకు అనే నైతిక అర్హత ఎక్కడుంది? ఇవాళ దేశమంతా కులగణన చేపట్టాలి అని ఏ కులం ఎంతుంది, వాళ్ళ కష్టాలేంటియో తెలుసుకోవడం కోసం కులగణన అనేది 1931 తర్వాత మళ్ళీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. ఇదే విధంగా దేశమంతా బీజేపీ ప్రభుత్వం చేయాలని మా రాహుల్ గాంధీ గారు పోరాడుతుంటే ఇవాళ ఈ యొక్క కులగణను తప్పుబట్టి అక్కడ బీజేపీ పార్టీకి లాభం చేయాలని ఇక్కడ నుంచి కొన్ని గొంతులు మాట్లాడుతున్నాయి. ఇవాళ నిష్ఠ అంటే నిక్కచ్చిగా నిబద్ధతతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ కులం ఆ కులం అని చూడకుండా న్యాయంగా చేయాలనే ఉద్దేశంతో వారు చేస్తే మరి ఇంకా కొంతమంది ప్రత్యేకంగా మరి ఆయన టార్గెట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఇన్నేళ్ళు చేయలేదు. ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు అంటారు వాళ్ళు ఉన్నప్పుడేమో 51% అనే ఇచ్చిర్రు. ఏది వాళ్ళ కులగన్న సర్వే ఎందుకు చేసిర్రు? లిమ్కా బుక్కులలో రికార్డు ఎక్కించుకోవడం కోసం. మేం చేసేది ఎందుకు? మనమెంతో మనకంత వాటా కావడం కోసం. ఇవాళ సామాజిక ఆర్థిక ఉద్యోగ మరి విద్య పొలిటికల్ న్యాయం కోసం మనం ఈ కాస్ట్ సెన్సస్ చేయడం జరిగింది. ఇది పక్క ఇంత ఆలోచనతో మేము చేసినాం. మరి మీరు సమగ్ర సర్వే చేశారు కదా, ఎందుకోసం పనికొచ్చారు? 10 ఏళ్ళ నుంచి అధికారంలో ఇప్పుడు 3 సార్లు బీజేపీ కూడా వచ్చింది కదా, ఎందుకు మీరు చేయలేదు? ఇవాళ ఎందుకు ఇతర రాష్ట్రాల్లో కూడా వర్గీకరణ కూడా చేయాలి కదా, మరి ఎందుకు చేయరు? ఇవాళ కేవలం మేము చేసినామని దీన్ని అడ్డుకొని వాళ్ళు దేశం అంతా కూడా ఎక్కడ ఎవరికి న్యాయం జరగద్దు, అలాంటి జరిగితే ఆ ఫస్ట్ పిఎం ఆఫీస్లో ఉన్నటువంటి వాళ్ళందరూ తీసేయబడుతుంది అనే ఉద్దేశంతో అడ్డుకుంటారు. వాళ్ళకు అనుగుణంగా కొన్ని శక్తులు మనుధర్మం పేరుతోటి కొన్నాళ్ళు మతాన్ని కొన్నాళ్ళు ఇంకోదాన్ని అడ్డం పెట్టుకొని వస్తారు. అసలు రూపం అంతా కూడా బయటకు వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి కూడా సోషల్ జస్టిస్, ఇది ఒక సామాజిక న్యాయానికి ప్రాతినిధ్యం వహించే పార్టీ, సామాజిక న్యాయం చేసి సంక్షేమ దిశగా నడిచే పార్టీ. అయినా కూడా మా మీద మన్ను పోసే రకంగా ఇవాళ ప్రేరేపిస్తున్నారు. ప్రజలారా ఆలోచించండి. మేము ఉచిత బస్సు పెడితే వ్యతిరేకమే, మేము రైతు రుణమాఫీ 21,000 కోట్లు చేస్తే వాళ్ళు వ్యతిరేకించుడే, ఇవాళ కులగణన చేస్తే వ్యతిరేకం. అంటే మీరున్నప్పుడు 51% అన్నారు, మేము 56.33% ఇచ్చినా కూడా తప్పు అంటున్నాడు.
అరే నీ కులగన సర్వే ఎండ్ల పెట్టలే, ఏ సైట్లో లేదు, కేవలం కేసీఆర్ ఇంట్లో పెట్టుకున్నాడు. మరి దాన్ని ముంగట పెట్టి నువ్వు అందులో ఇండ్లు ఎందుకు ఇవ్వలేదు, అందులో ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు, అది ఎందుకు చేయలేదు? వాళ్ళది ఎట్లున్నదంటే తెలంగాణ ఉద్యమ కాలంలో 1200 మంది చచ్చిపోయినారు అన్నారు, అమరవీరులు అన్నారు. ఉద్యమం అయిపోయి తెలంగాణ వచ్చిన తర్వాత ఏమన్నారు, 400 మంది అని చెప్పారు. ఈరోజు వాళ్ళు ఉన్నప్పుడు అట 51% అట, ఇప్పుడు 60% అంటుంటారు. అరే అధికారులు పోయి ఇల్లు సర్వే చేశారు, అక్కడ ఏ తప్పు జరగలేదు. ఇవాళ షమీం అఖ్తర్ అని ఎస్సీ వర్గీకరణ మీద మరి 1 మెన్ కమిషన్ ఇచ్చిన నివేదిక, ఆ జడ్జి ఆయన రిటైర్డ్ జడ్జిగా ఉన్నాడు, ఆయనకు కూడా నిబద్ధత ఉంది. ఈ వర్గం ఆ కులం ఈ కులం ఆయనకి అలాంటి భేషజాలు అలాంటి ఆలోచన లేదు. ఎవరికి ఏం కావాలో వాళ్ళకి చేసిరు. దాన్ని కూడా తప్పు పడతా ఉన్నా. ఇన్నేళ్ళు మీరు చేయలేదు, మేము చేస్తే తప్పు పడుతున్నా అంటే ప్రజలలో మంచి వేవ్ వస్తుంటే తట్టుకోలేక జటిలమైన సమస్యలైనను కూడా మరి ఒక బీసీ బిడ్డ కాకుండా, ఎస్సీ బిడ్డ కాకుండా, ఎస్టీ బిడ్డ కాకుండా ఈ వర్గాల కోసం పరితపించే రేవంత్ రెడ్డి గారిని ప్రత్యేకంగా మరి బీజేపీ బీఆర్ఎస్ స్పాన్సర్డ్ లీడర్స్ టార్గెట్ చేసి తిడుతూ ఉన్నారు. ఇది సమాజం అర్థం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. ఆయనకు నమ్మకం లేదు. ఫస్ట్ ఆయన ప్రభుత్వం మీద నమ్మకం లేకనే దించేసిర్రు. ఇప్పుడు ఆయనకు నమ్మకం లేకుండా పోయింది కేటీఆర్ మీద. అందుకని ఆతృత. నేను ఒక మాట చెప్తా, ఆలోచన లేదు, ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. అది వాళ్ళకి ఆతృత అంతా, అయ్యో మా అధికారం పోయింది, మా ఎస్టేట్ పోయింది, మా ఫామ్ హౌస్లు పోయినాయి, మా ప్రగతి భవన్లు పోయినాయి అనే బాధ తప్ప నిజంగా ప్రజల పట్ల వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఈ అన్ని ఇవాళ మేము దరఖాస్తులు తీసుకునేటి అన్నీ నువ్వు పరిష్కరించటోనివి. ఇలా ఎందుకు పరిష్కరించలేదు? ఇవాళ మా మీద వీళ్ళు చేస్తలే, వాళ్ళు మేము ఆల్రెడీ మొదలు పెట్టినాము, చేస్తున్నాము. నువ్వు బస్సు పెడితే క్యాబరెట్ డ్యాన్సులతో పోల్స్తీవి, బస్సులలో వేసుకోవడాన్ని. నువ్వు రుణమాఫీ నువ్వు చేయలేదు, 2 లక్షలు మీ ముఖానికి ఎప్పుడైనా చేసినా? మేము చేసినాం ఏకకాలంలో. చేస్తే ఇంకా జరగలేదు అన్నది చాలా వరకు వీళ్ళ ప్రభుత్వంలో 2014 తర్వాత 15, 16, 17, 18 దాకా లక్షల మంది పెండింగ్లో పెట్టిపోయారు. అలాంటి వాళ్ళు అందరు కూడా పెండింగ్లో ఉన్నాయి ఇవాళ. అది అసలు కథ. కాబట్టి ఇప్పటికి కూడా మా సీఎం గారు అలాంటి ఏమైతే మనం ఇచ్చిన ఏదైతే 2018 తర్వాత ఇస్తామని మాట ఇచ్చినామో అవన్నీ క్లియర్ చేయాలనే ఆలోచనతో ఉన్నాడు. మేము మొదలుపెట్టాం. పేదోళ్లకు, భూమి లేని వాళ్ళకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తే ఏమి లేని వాళ్ళకే ఇస్తారాట, ఎకరం 2 ఎకరాలకి ఇయ్యరాట అని అంటే ఏం లేని వాళ్ళకే కదా ఫస్ట్ రావాల్సింది. నువ్వంటే 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చినావు, 500 కోట్లు ఉన్న వాళ్ళకి కూడా రైతు బంధు ఇచ్చినావు. ఇవాళ మా దగ్గర కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. గత 23వ తారీఖు నాడు గ్రామ సభ జరుగుతుంటే, గ్రామ సభలో లిస్ట్ వచ్చిందో లేదో ఎవరికి తెలియకముందే ఆయన భార్య అంగన్వాడీ టీచర్ అమ్మ. ఆ లిస్ట్ అక్కడ చదువుతూ ఉంటేనే మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నం చేశాడు. అంటే అక్కడ ప్రేరేపించారనేది అర్థమవుతుంది కదా ఇవాళ. అంటే అప్పుడేమో ఉద్యమ కాలంలోనేమో ఉద్యమం పేరు మీద పాపం ఇతరులను రెచ్చగొట్టి వాళ్ళ చావుల మీద మీరు పదవులు పొందిరు. ఇప్పుడు అధికారం లేదు కాబట్టి మళ్ళా నువ్వు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నావు, మరి ఎందుకు ఇల్లులు ఇవ్వలేదు? ఇవ్వాల్సి ఉంటే ఇవాళ ఆ పరిస్థితి వచ్చేది కాదు కదా. లిస్టు చదువుతుంటేనే ఆత్మహత్యకు ప్రేరేపించారు. ఆ ప్రేరేపించిన వాళ్ళని కూడా ఖచ్చితంగా వదిలిపెట్టాం. చనిపోయిన కుటుంబానికి మేము ఖచ్చితంగా అండగా ఉంటున్నాం. ఆయన భార్యకు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉద్యోగం ఇప్పించిన. ఈ బీఆర్ఎస్ వాళ్ళు 10 ఏళ్ళ అధికారంలో ఉండి ఒక ఇల్లు ఇవ్వలే, ఒక భూములకు పట్టాలు ఇవ్వలే, మరి ఒక ఉద్యోగం అయ్యలే. మేము ఇచ్చినాం. ఇవాళ మా గ్రామ సభలు జరుగుతా అంటే ఇట్లాంటివన్నీ ప్రేరేపించి వాళ్ళ ప్రాణాలు తీసుకొని ఆ చావులతోటి రాజకీయం చేసేటువంటి నీచ బుద్ధి మళ్ళీ దాన్ని ట్విట్టర్లలో పెట్టి దేశమంతా అరే నాయన గ్రామ సభ అవుతుంది, ఇవాళ కాకుండా రేపిస్తాం, మాకు 4 ఏళ్ళ టైం ఉంది. నువ్వు 10 ఏళ్ళు ఇచ్చి ఉంటే ఆయన ఎందుకు అక్కడ దాకా ఆ పరిస్థితి వచ్చేది? దాని వెనుక కూడా వాళ్ళే ప్రేరేపించడం, ఇట్లా చేయండి, గలాట చేయండి, నీకు చేతగాలే, నువ్వు ఇయ్యలే, మేము ఇస్తామని గ్రామ సభలు పెట్టాం. ప్రజల ముందటనే సెలక్షన్ అవుతుంది. ఇలాంటివి కూడా నీచమైన రాజకీయాలు మానుకోండి. రైతు భరోసా కూడా మేము వేస్తున్నాము. నిన్నటి నుంచి మొన్న కొన్ని పడ్డాయి, నిన్నటి నుంచి వేస్తున్నాము. వాళ్ళు వస్తలేదు ప్రత్యేకంగా కొన్ని యూట్యూబ్ ఛానళ్ళను పెట్టుకొని అబద్ధం అనేది కొంతకాలం పోతే కానీ అంతకాలం అందరినీ ఎప్పుడు మోసం చేయలేరు. వాస్తవాలు ప్రాక్టికల్గా పబ్లిక్ అర్థమవుతుంది. మేము చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాం. మీకు అధికారం పోయినంత మాత్రాన అక్కసినంతా ఇతరుల సమస్యలను అడ్డం పెట్టుకొని ఆ సమస్యలకు కారణం మీరేనయ్యా. మీరు 10 ఏళ్లలో పరిష్కరించుంటే ఆ సమస్యలు ఇంతగానం జట్లంగా ఎందుకుండు? రైతులకు 30,000 కోట్ల అప్పులు ఎందుకవు?
ఇవాళ ఇన్ని లక్షల మంది ఇల్లు లేక ఎందుకు ఇబ్బంది పడుతురు? పిల్లలకు 5వ తరగతి 6వ తరగతి అయ్యే పరిస్థితి వచ్చినాక కూడా నువ్వు రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితి. ఇవాళ అట్లాంటి వాళ్ళు ఇవాళ లక్షల మంది వచ్చారు, వాళ్ళందరికీ మేము చేస్తున్నాం. ఎగబడుతున్నాడు 10 ఏళ్ళు మీరు నిద్రపోయిర్రు. మేమేమో వర్క్ బిజీలు ఉన్నాము, మీరేమో వాగుడు బిజీలో ఉన్నారు, అబద్ధాల బిజీలు ఉన్నారు. అది మానుకోండి, పబ్లిక్తో కలిసి పనిచేయండి, బాగుంటుంది. కానీ సెంటిమెంట్ల కోసము లేదా ప్రచారం కోసము ఇతరుల యొక్క భావోద్వేగాలు రెచ్చగొట్టి వాళ్ళ చావులకు కారణమయ్యి మళ్ళీ దాన్ని రాజకీయం చేయడం అనేది ఇంతకంటే నిస్సిగ్గు ఇంకొకటి లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.